సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రామగుండం బిఎల్ఏ విధుల నుండి 150 మంది ఆర్పీల సమూహ రాజీనామా. ఆర్మూర్ పోలీసు అధికారులు సిబ్బంది నివాస భవనాల నిర్మాణ పనుల్ని పరిశీలించిన సిపి అంబర్ కిషోర్ జా. క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న విధానాలకు కట్టుబడి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న ఆర్పీలు బూత్ లెవెల్ ఆఫీసర్లుగా నిర్వహిస్తున్న అదనపు విధుల నుండి స్వచ్ఛందంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు వారు రామగుండం ఎంఆర్కు వినతి పత్రం సమర్పించారు. వివరాల ప్రకారం 2016 సంవత్సరంలో అప్పటి పరిస్థితుల్లో అంగన్వాడీ టీచర్లు స్వచ్ఛందంగా బీఎల్ఓ బాధ్యతల నుండి తప్పుకోవడంతో ఆర్పీలకు అదనపు బాధ్యతలుగా బీఎల్ విధులు అప్పగించబడినట్లు తెలిపారు. ప్రారంభంలో తమకు సమీప ప్రాంతాల్లోని విధులు కేటాయించగా ప్రస్తుతం దూర ప్రాంతాల్లో విధులు అప్పగించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆర్పీలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 10 సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో సేవలు అందించినప్పటికీ ఇటీవల అనూహ్యంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడంతో ప్రయాణ వ్యయాలు అధికమవుతున్నాయని తెలిపారు. ఆర్ఎఫ్సీఎల్లో తాను సబ్ కాంట్రాక్టర్ను కాదని తిరుమల శంకు చక్ర కంపెనీకి క్యాషియర్గా మాత్రమే పనిచేశానని గోపగాని మోహన్ గౌడ్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు తనకు ఎలాంటి సంబంధం లేదని అయినా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆర్ఎఫ్సీఎల్ బాధితుల విషయంలో తనను బలిపశువు చేశారని ఆరోపించారు. ఆర్ఎఫ్సీఎల్ బాధితుల డబ్బులతో గోదావరి ఒడ్డున 9 ఎకరాల భూమి కొన్నారని ఆ భూమిని అమ్మి ఆర్ఎఫ్సీఎల్ బాధితులకు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆర్ఎఫ్సీఎల్ బాధితుల విషయంలో తనకు సంబంధం లేకున్నా తనని ఆ కేసులో A3గా ఇరికించారని A1 A2లకు 16 రోజుల్లో బెయిల్ వస్తే తనకు మాత్రం 32 రోజుల వరకు బెయిల్ రాకుండా చేశారని ఆవేదన చెందారు. మోహన్ గౌడ్ ఇదివరకు ఆర్ఎఫ్సిఎల్లో సబ్ కాంట్రాక్టర్గా నన్ను చిత్రీకరించి నన్ను ఒక పైసలు వసూలు చేసిన దళారిగా క్రియేట్ చేసిండ్రు. దానిలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. నేను ఓన్లీ ఆ వ్యవస్థలో ఒక పెద్ద బాధితుణ్ణి. నాకు ఆర్ఎఫ్సిఎల్ దందకి ఎలాంటి సంబంధం లేదు. ఇగో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారి బినామీ సంస్థకు ఆయనే వర్క్ ఇప్పించుకున్నాడు. ఓన్లీ నేను ఆడ క్యాషియర్గా పనిచేసిన. ఇగో ప్రతిది కూడా ట్రాన్సాక్షన్ నా అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళకి పోయిన ట్రాన్సాక్షన్ ఉంది. మిగిలిన డబ్బులు ఇక్కడ గోదావరి ఒడ్డున కొన్నటువంటి 800 చిల్లర సర్వే నెంబరు దానిలో ఉన్న కొంతమంది యజమానులకు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు. దీనికి ఆర్ఎఫ్సిఎల్ దందాలో మొత్తము పాత్ర మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్దే. ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు పత్రికాముఖంగా మీకు అందజేస్తున్నాను. మన మొదటి నుంచి గోదావరి ఒడ్డున 18 ఎకరాల భూమి ఆర్ఎఫ్సిఎల్ డబ్బులతోనే కొన్నారు. అందులో అది రీసెంట్గా డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ కూడా చేసిండ్రు. ఈ డబ్బులన్నీ దానికే వాడడం జరిగింది. ఈ మొత్తము ఆర్ఎఫ్సిఎల్ దందాలో 3 కోట్ల చిల్లర ట్రాన్సాక్షన్లు జరిగినాయి. అందులో కొన్ని నేను అధికారికంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసిన, మిగిలిన కొన్ని అక్కడ ఉన్న పట్టదారులకు కొట్టిన, కొన్ని నగదు రూపేణ వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వాలని నా మీదకి మందిని పంపించుకుంటా ఆయన సొంత మీడియా చిన్న మీడియా మన ఎలక్ట్రానిక్ అవిట్లా మన సోషల్ మీడియాలో నన్ను ఇంకా కూడా దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాను కోరుకంటి చందర్. ఇప్పటికైనా మానుకో. కట్టవలసిన బాధితులకు అందరికీ భూమి అమ్మినావు, డబ్బులు వచ్చినాయి, వాళ్ళకి కట్టాల్సిన పైసలు కట్టు. లేకపోతే నేను మాత్రం టీఆర్ఎస్ భవన్ హైదరాబాద్ పోయి అక్కడ నిరాహార దీక్ష చేస్తా ఫ్యామిలీతోని. ఇన్ని రోజులు నన్ను బెదిరించి ఆపినావు కానీ ఇక నేను ఆగను. నన్ను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఇది మొత్తం టీఆర్ఎస్ భవన్ కాడ పోయి అమర నిరాహార దీక్ష చేసుకుని నాకు న్యాయం చేద్దాక. నేను ఒక్కటే నిన్ను కోరుతానా, నువ్వు ఇంట్లో ఎలాంటి తప్పు చేయలే. సిట్టుకు పోదాంపా, సిట్ ఎంక్వైరీ చేద్దాం. ఆ భూమికి డబ్బులు ఏడికి వెళ్ళి వచ్చినాయో, లేకపోతే ఏదైనా ఎంక్వైరీ గవర్నమెంట్కి పోయి ఒక లెటర్ మా మంత్రి గారి దగ్గర పోయి మనమే స్వచ్ఛందంగా అడుగుదాంపా సిట్ ఎంక్వైరీకి.
మోహన్ గౌడ్ దొంగనా చందర్ దొంగనా అనేది తెలుస్తుంది. పోదాంపా, నేను రెడీ. నువ్వు ఒక నిజాయితీ ₹1 తినలే ఇందులో, నీకు ఈ పాపం తెలియదు. ఈ లెటర్ కూడా నేనే క్రియేట్ చేసింది అనుకుంటానువా? ఈ లెటర్ కూడా నీ అల్లుని మేలకెళ్ళేపోయింది ఆ కంపెనీకి. సిట్ ఎంక్వైరీకి పోదాంపా. నేను దానికి ఏ ఎంక్వైరీకి అయినా నేను చెప్తున్నాగా పత్రికాముఖంగా, నేను ఏ ఎంక్వైరీకి ఎలాంటి దానికైనా నేను సిద్ధం. నేను ₹1 తినలే, నాకు దానిలో ఎలాంటి పాపం తెలియదు. నువ్వు తెర వెనుక ఉండి అన్ని నడిపించి ఇవాళ మళ్ళీ నన్ను అంత అయిపోయిన ఇష్యూను నీ ముఖ్య అనుచరులు నీ అన్న దళారులు ఎవరు? నీ చుట్టూన్నోళ్ళే కదా దళారులు, వేరే వాళ్ళు కాదు కదా. వాళ్ళని మళ్ళీ నా ఇంటికి పంపించి నన్ను మళ్ళీ రోడ్డుకి ఎక్కుదామని ప్రయత్నం చేస్తానో అవి మానుకో. నేను ఈ పోరాటంలో వెనకాడుకు కూడా వేయ ఈ కానుండి. రామగుండం పోలీస్ కమిషనరేట్ సాయుధ బలగాల అధికారుల సిబ్బంది క్వార్టర్స్ నూతన భవనాల నిర్మాణ పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో సిపి అంబర్కిషోర్ జా అధికారులతో కలిసి పనులను పరిశీలించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసి ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, గోదావరికని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, ఆర్ఏలు శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్వాడీ టీచర్ స్వర్ణలతను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీమతి నాగ్ల మల్యాల స్వర్ణలత తనపై అధికారుల పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తిస్తూ దుర్భాషలు ఆడినట్లు ఫిర్యాదులు అందాయని, ఈ ప్రవర్తన ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని, తీవ్రమైన క్రమశిక్షణ రాహిత్యమని ప్రాథమిక విచారణలో తేలిందని, ఉన్నతాధికారుల నివేదిక అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించి సదరు అంగన్వాడీ టీచర్ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ తన ఉత్తర్వుల్లో తెలిపారు. వేసవికాలం ఎండలు తీవ్రంగా ఉన్న సందర్భంగా కాంట్రాక్టు కార్మికులు పనులు సరిగ్గా నిర్వహించలేకపోతున్నారు. కాబట్టి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల ఇబ్బందిని అర్థం చేసుకుని పని వేళలు మార్చాలని కోరుతూ పర్సనల్ మేనేజర్ మూపిడి రవీందర్ రెడ్డి, ఫారెస్ట్ డీజీఎం కర్ణ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడారు. ఎండలు తీవ్రంగా మండిపోతున్న తరుణంలో సింగరేణి సంస్థల తోటమాలి, జీఎం ఆఫీస్, హౌస్ కీపింగ్ లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు ఎండల తీవ్రత వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పని వేళలు మార్చాలని సింగరేణి యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు ఈ నరేష్, పి అశోక్, ఐ రాజేశం, నాగమ్మ, విజయలక్ష్మి, కృష్ణవేణి, దిలీప్, డి లక్ష్మి, దుర్గమ్మ, భాగ్యలక్ష్మి, దేవుని లక్ష్మి, పెండ్యాల లక్ష్మి, మధుర పద్మ, రోషిని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యవసర విద్యుత్ విభాగంలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికుల సుమారు 20,000 మంది నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగింది. విద్యుత్ కార్మికుల సమ్మెకు ఐఎఫ్టీయూ పెద్దపల్లి జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. ఈ రోజు ఐఎఫ్టీయూ ముఖ్య కార్యకర్తల సమావేశం గోదావరికని యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ యొక్క సమావేశంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడారు. రాష్ట్రంలో అత్యవసర విభాగమైన విద్యుత్ శాఖలో సుమారు 20,000 మంది కాంట్రాక్టు కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికులు నిరవధిక సమ్మెను చేపట్టడం జరిగిందని, విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిజన్ ఉద్యోగుల్ని కన్వర్షన్ చేయాలని, కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో పూర్తిగా మొండి వైఖరిని అవలంబిస్తుందని, సంబంధిత అధికారుల నిర్లక్ష్యమే ఈ సమ్మెకు కారణమన్నారు. ఈ సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు ఏ వెంకన్న, ఈ నరేష్, బి అశోక్, ఐ రాజేశం, ఎస్ రాజన్న, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అత్యవసర విభాగమైనటువంటి విద్యుత్ సంస్థలో ట్రాన్స్కో, జెన్కోలలో పనిచేస్తున్నటువంటి ఆర్టీజీఎన్ కార్మికులు తమ సమస్యల కోసం ఆందోళన పట్టారు. ఆ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తగిన చొరవ జరిపి ఆ కార్మిక సంఘ నాయకత్వంతో చర్చించాలి. వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని భారతీయ కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టీ భావిస్తుంది. రాష్ట్రంలో
ఇవాళ 20,000 మంది కార్మికులు ఇవాళ ట్రాన్స్కోలో జెన్కోలో విద్యుత్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ 20,000 మంది కార్మికులు కూడా తాము పర్మనెంట్ అయితే ఇతర కార్మికుల్లాగా జీవనం కొనసాగిస్తామన్నటువంటి ఉద్దేశంతో సంవత్సరాల తరబడి 2016 ముందు నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఎప్పుడో ఒకనాడు ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వం తమని పర్మనెంట్ చేయకపోద్దా అన్నటువంటి దాంతో పనిచేస్తున్నారు. కానీ వాళ్ళ సమస్యలన్నీ కూడా ఏ ప్రభుత్వాలు కూడా స్పందించలేదు. ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ పర్మనెంట్ విషయంలో కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచినటువంటి వాళ్ళ డిమాండ్స్ పైన తగినటువంటి పరిశీలన చేసి ఆ సంఘ నాయకత్వంతో చర్చలు జరిపి ఈ సమ్మె వరకు విరమించేటట్టుగా, ఆందోళన విరమించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. ఆ రకంగా రాష్ట్రంలో కార్మిక సంక్షేమ రాజ్యం, మేము ప్రజల కోసం, రైతుల కోసం అని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుందో ఆ మాటకు కట్టుబడి ఉండాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ ఉండాలి. ఆ రకంగా కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తక్షణమే ఈ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ముందు ఇచ్చినటువంటి డిమాండ్లను సానుకూలంగా ఆలోచించి చర్చించి పరిశీలిస్తారని ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ, ఐఎఫ్టియు జిల్లా కమిటీలు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, స్వాతంత్ర సమరయోధుడు, జనసేవ దళ్ స్థాపకులు, స్ఫూర్తి ప్రదాత, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, మహామనిషి, తన యావదాస్తిని పేదలకు పంచిన త్యాగశీలి, ధనిక పేద తేడాలేని సమాజ నిర్మాణమే ధ్యేయంగా జీవితాంతం కృషి చేసిన ఆదర్శమూర్తి కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు అని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె కనకరాజ్ అన్నారు. సిపిఐ అగ్రనేత కామ్రేడ్ సిఆర్ 32వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక భాస్కరరావు భవన్లో చంద్ర రాజేశ్వరరావు చిత్రపటానికి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కామ్రేడ్ గోసిక మోహన్, గౌతమ్ గోవర్ధన్, ఏఐటీసీ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కామ్రేడ్ కె స్వామి, అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ వేల్పూడి నారాయణలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు కామ్రేడ్స్ తాళ్లపల్లి మల్లయ్య, మాటెటి శంకర్, మడికొండ ఓదెమ్మ, కన్నం లక్ష్మీనారాయణ, టి రమేష్ కుమార్, సిరిసిల్ల మల్లేష్, ఎంఏ గౌస్, రెంటాల లింగయ్య, ఈశ్వర్, దుబాసి రేణుక, బూడిద మల్లేష్, కల్వల జగన్, దాసరి శ్రీనివాస్, ఎలకపల్లి సురేష్, తంగి సాగర్, నూకల మొండి ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సమావేశాన్ని అధ్యక్షత వహిస్తున్నటువంటి నగర కార్యదర్శి కామ్రేడ్ కనకరాజ్ గారు, నాయకులు, ఏమైనా కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు జమీందారీ కుటుంబంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తి. అయినప్పటికీ కూడా తనకున్నటువంటి వేలాది ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఆనాటి నుంచే రాజేశ్వరరావు గారి యొక్క నాయకత్వంలో రాష్ట్ర వ్యాపితంగా భూ పోరాటాలు జరగడం అనేది జరిగింది. ఆ యొక్క పోరాటం ఇప్పటికి కూడా ఆయా ప్రాంతాలలో భూమి లేని నిరుపేదలకు, ఇల్లు లేని నిరుపేదలకు మరి వారి గురించి పోరాటం చేస్తున్నటువంటి పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ. ఆ తర్వాత అనేకమైనటువంటి ప్రభుత్వాలు పేద ప్రజలకు మేము భూమి ఇస్తామని ఎన్టీ రామారావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పటి మరి ఈ ముఖ్యమంత్రి వరకు కూడా అదే విషయాన్ని చెప్పడం అనేది జరుగుతుంది. కేసీఆర్ గారు అన్నారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని, అది దాదాపుగా ఫెయిల్ అయింది. అదేవిధంగా ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇండ్లు లేనటువంటి వాళ్లకు ఇళ్ల స్థలాలు ఉంటే ఇల్లు నిర్మించి ఇస్తాం, 5 లక్షల రూపాయలు కూడా నిర్మాణానికి ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇది కేవలం బడ్జెట్లో అంకెర గ్యారెంటీగా ఏర్పాటు చేస్తుంది తప్ప వాస్తవ రూపం దాల్చడం అనేది లేదు. అంటే చెప్పే పనుల మీద, మాటల మీద చిత్తశుద్ధి లేకపోవడం మూలంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూ పోరాటాలతో సహా ఇండ్లు లేనటువంటి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పించడం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేయడం అనేది జరుగుతుంది. సరే, ఏదేమైనా మన ప్రాంతం లోపల కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములను మరి మనము ఐడెంటిఫికేషన్ చేసుకొని భూ పోరాటం చేయవలసినటువంటి అవసరం ఈనాడు ఎంతైనా ఉన్నది. సరే, రాజేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పుకున్నా నిరంబరమైనటువంటి జీవి. అదృష్టం ఏంటిదంటే మరి ఆనాడు 83-84 సంవత్సరంలో మగ్దుం భవన్లో 45 రోజుల పొలిటికల్ క్లాసులు పెట్టడం అనేది జరిగింది. ఆ 45 రోజుల పొలిటికల్ క్లాసులకు మా ఎల్లారెడ్డి భవన్ నుంచి కామ్రేడ్ రేసాయిలయ్య గారు వెళ్లడం అనేది జరిగింది. అతన్ని చూడడం కోసం మేము మగ్దుం భవన్కి వెళ్తే ఆ రోజు మేము రాజేశ్వరరావు గారిని చూడడం జరిగింది. పెద్దలు చెప్పినట్టుగా ధోతి బనీను కూడా అది కుట్టించినటువంటి బనీన్ కామ్రేడ్, అంత నాకంత ఇది లేదు కానీ ఆ కుట్టించినటువంటి బనీన్
ఆయన మీదికి వచ్చి ఆ క్యాంటీన్లో మరి ఏం తినడానికి వచ్చిండో కానీ అల్పాహారం చేయడానికి వచ్చింది. అంటే అంతటి గొప్ప మహానుభావుడు, ఈ దేశానికి ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పోరాటం చేసినటువంటి వ్యక్తి. దాదాపు 25 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా భారత కమ్యూనిస్ట్ పార్టీకి పనిచేసిన మహానాయకుడు కామ్రేడ్ సిఆర్ కామ్రేడ్ చంద్ర రాజేశ్వరరావు గారు. పుట్టింది కృష్ణా జిల్లా మంగళాపురం. భూస్వామ్య కుటుంబం. వందలాది ఎకరాలను దానం చేసినటువంటి మహానాయకుడు. దళితులకు, బడుగు బలహీన వర్గాలకందరికీ కూడా తన భూములు పంచిచ్చినటువంటి నాయకుడు. ఇప్పుడు హైదరాబాద్లో మన మగ్దూం భవన్ ఏర్పడడానికి, విజయవాడలో చంద్రం బిల్డింగ్స్ ఏర్పడడానికి, విశాలాంధ్ర భవన్ ఏర్పడడానికి అన్నింటినీ కూడా భూములు, జాగలు ఇప్పించి నిర్మించినటువంటి నేత కామ్రేడ్ సిఆర్. ఆయన వీలునామా చాలా ప్రఖ్యాతి, చాలా ప్రసిద్ధి. ఆయన ప్రపంచంలోనే అలాంటి వీలునామా లేదని చెప్పి అనేక మంది అంటుంటారు. ఎల్కే అద్వానీ, భారతీయ జనతా పార్టీ నాయకుడు, ఆ వీలునామా చదివి ఏడ్చిండట, దుఃఖించిండట. వీలునామా ఏం చేస్తాం? వీలునామా అంటే ఆస్తులు రాసిస్తాం కొడుకులకు, బిడ్డలకు, కొడుకులకు, అల్లుళ్లకు, ఇట్లా రకరకాలుగా వీలునామా ఉంటుంది. ఆయన వీలునామా ఏంటంటే, నేనెవరికి బాకీ లేను, నాకెవరు కూడా బాకీ అప్పు ఇచ్చేది లేదు, నాకు కొన్ని జతల బట్టలున్నాయి, అవి అనాథాలకు దానం చేయండి. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నించండి. అది వీలునామా. ఆ వీలునామా ఒకసారి చదువుదామని చెప్పి మిత్రుడు జాకబ్ కూడా ఒక పాట రాస్తే అది వందే మాత్రం శ్రీనివాస్ పాడితే చాలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అలాంటి నాయకుడు ఆఖరి దశలో ఆయన భార్య సావిత్రమ్మ మగ్దూం భవన్లోనే పండుకునేది, పార్టీ ఆఫీసులో. 100 ఎకరాల భూస్వామి. ఆయనకి ఇల్లు లేదు, కారు లేదు, జాగ లేదు. ఢిల్లీకి పోతే అజయ్ భవన్, హైదరాబాద్కి వస్తే మగ్దూం భవన్. అట్లాగా ఆయన విజయవాడలో గూండాలతో, రౌడీలతో, ఆనాడు వంగవీటి రాధ, వంగవీటి రంగ ఇలాంటి వాళ్ళు ఉండ్రి. కాంగ్రెస్ గూండాలు, కాంగ్రెస్ యొక్క రౌడీలు, వాళ్ళతో కూడా అవసరమైతే లాఠీ పట్టుకొని ఈ దోతిని ఇక్కడ సింగులు చెక్కి ముందు నిలబడి పోయినటువంటి నాయకుడు. అట్లా అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్న నాయకుడు. ఆర్డర్ ఆఫ్ లెనిన్ గ్రహీత. రష్యా ఒక ప్రపంచంలో అత్యున్నత నాయకులకు అవార్డు ఇస్తారు, అది ఆర్డర్ ఆఫ్ లెనిన్. అటువంటి మహానాయకుడు. రష్యా పోతే అక్కడ నాయకులతో కలిసేవాడు. క్యూబా రకరకాల జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి నాయకులను కలిసి ఢిల్లీకి వచ్చి, మళ్ళీ విజయవాడకు వచ్చి, మళ్ళీ హైదరాబాద్కి వచ్చి, మళ్ళీ తెల్లారితే బీహార్కు పోయి, ఈ రకంగా 25 ఏళ్లు పార్టీని నడిపించిన మహానాయకుడు. ఆయన యొక్క ఆదర్శం ఏమిటంటే సాదాసీదాగా ఉండాలి, సింప్లిసిటీ డెవలప్ చేయాలి, చాలా నిరాడంబర జీవితం గడపాలి. మనం కమ్యూనిజాన్ని సోషలిజాన్ని నిర్మించడానికి, వ్యాప్తి చేయడానికి మనము అందరికీ ఆదర్శంగా ఉండాలంటే నీతి నిజాయితీగా బతకాలి, నైతిక విలువలతో బతకాలి అనేటటువంటి విలువలు నేర్పి పోయింది. కాబట్టి నేడు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు బృందం ఆర్జీవన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను తెలుసుకోవడం కోసం గ్రావిటీ ఫిల్టర్ బెడ్ మరియు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సందర్శించడం జరిగింది. కామ్రేడ్ భూపాల్ గారు మాట్లాడారు. సిఐటియు జెండా ఐక్య పోరాటాల అజెండా అని, ఆ పోరాటాల ఫలితంగా నేడు గ్రావిటీ ఫిల్టర్ బెడ్ మరియు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం పూర్తి దశకు చేరుతుంది. కేవలం 2 కోట్ల బడ్జెట్తో చిన్న పెయింటింగ్లు మాత్రం మిగిలి ఉన్నాయి. ఇది వేసవికాలం పూర్తిగా కార్మిక కుటుంబాల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని వెంటనే నిధులు విడుదల చేసి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీఈయు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కామ్రేడ్ భూపాల్, ఆర్జీవన్ బ్రాంచ్ అధ్యక్షులు వంగల శ్రీవరం రెడ్డి, ఆర్జీవన్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు జంగపల్లి మల్లేష్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు వేర్పుల కుమారస్వామి, బ్రాంచ్ కమిటీ నాయకుడు గద్దె జనార్దన్ ఈరోజు గ్రావిటీ ఫిల్టర్ బెడ్, పాత సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు నూతన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సందర్శించడం జరిగింది. పనులు ఏ విధంగా జరుగుతున్నాయని తెలుసుకోవడం జరిగింది. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి రామగుండం ఏరియా 1 పరిధిలో మనం ఇక్కడ ఉన్నాము. సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అనేటువంటిది ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది. ఇది 17 MLD అంటే 17 మిలియన్ లీటర్లు పర్ డేకు దీన్ని మొత్తం కూడా ఫిల్టర్ చేసి ఈ వాటర్ను పంపించేటువంటి కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ అవుతా ఉంది. 2023లో అప్పుడు ఎమ్మెల్యే టీఆర్ఎస్ గవర్నమెంట్ కాలంలో దీన్ని భూమి పూజ చేసి స్టార్ట్ చేశారు.
దాదాపుగా 99% కంప్లీట్ అయిపోయింది. కాంట్రాక్టర్ రావాల్సిన కొంత డబ్బులు పెండింగ్లో ఉండడం బట్టి ఈ వర్క్ పెండింగ్ పెట్టారని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. అది సుమారు 1.5-2 కోట్ల రూపాయలు ఉండొచ్చని చెప్పి అంటున్నారు. ఆ 2 కోట్ల రూపాయలు ఏదో కాంట్రాక్టర్కి ఇచ్చేస్తే ఇమీడియట్లీ కలర్లేసి స్టార్ట్ చేస్తారని చెప్పేసి అంటా ఉన్నారు. కాబట్టి సింగరేణి మేనేజ్మెంట్ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇది ప్రారంభం కాకుండా ఉంది అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి యొక్క పర్పస్ చూసుకున్నప్పుడు గోదావరి కని ప్రాంతంలో ఉండేటువంటి యొక్క మురుగునీరు అంతా కూడా దీన్ని ఇక్కడ శుద్ధి చేసి ఈ వాటర్ని మళ్ళీ ప్లాంటేషన్ కావచ్చు, నర్సరీలకు కావచ్చు, వ్యవసాయానికి కావచ్చు, అట్లాగే ఏమైనా ఎక్సెస్ వాటర్ అయితే దాన్ని మళ్ళీ గోదావరిలోకి పంపించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అందుకే గోదావరిలో ఉన్నటువంటి మంచినీరుని ఈరోజు దాన్ని మురుగునీరుగా మారేటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి గతంలో అనేక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి కలుషిత నీరు దాంట్లో కలవకుండా శుద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్నది. మరి సింగరేణి మేనేజ్మెంటే దీనికి మొత్తం బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంది. పూర్తి అయిపోయిన తర్వాత కూడా పెండింగ్ పెట్టడం అనేటువంటి చాలా అన్యాయం. మరి పూనాకు చెందినటువంటి ఆక్వాటెక్ అనేటువంటి ఒక కంపెనీ దీన్ని టెండర్లో తీసుకొని దాదాపు కంప్లీట్ చేసింది. ఈ 99% కంప్లీట్ అయిన పనిని వెంటనే పూర్తి చేయించే బాధ్యత సింగరేణి మేనేజ్మెంట్ తీసుకోవాలి. మొత్తం ఈ యొక్క మురుగునీరు అంతా కూడా శుద్ధి చేసి ఇక్కడ పంట పొలాలు కావచ్చు, నర్సరీలు కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, ఏమైనా మిగిలితే గోదావరికి పంపించే కార్యక్రమం కావచ్చు, ఇది పూర్తి చేయడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యాలు మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. పంట పొలాలు దెబ్బకు తినకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కలుషిత నీరు రాకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది ఎంత లేట్ చేస్తే అంత ప్రజలకు నష్టమైపోయే పరిస్థితుంది, అంత ఆరోగ్యాలు పాడయ్యే పరిస్థితుంది. ఈ మొత్తం సింగరేణి కార్మికుల యొక్క ఆరోగ్యాలు దెబ్బతినే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపాదికన దీన్ని పూర్తి చేసేటువంటి కార్యక్రమాన్ని మేనేజ్మెంట్ తీసుకోవాలని చెప్పి సిఐటియు సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఈరోజు ఈ యొక్క పర్యటన ఈ విజిట్ కార్యక్రమం చేపట్టాం. వారి దృష్టికి కూడా తీసుకొని వస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దొంగ ఓట్ల నిర్మూలనకు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం తీసుకున్న విధానాలకు కట్టుబడి రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. గోదావరికని మార్కండే కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్ గురువారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నాయకులు కౌశిక హరితో కలిసి పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు. ఒక్క ఓటు దుర్వినియోగమైన ఆయా అభ్యర్థుల భవితవ్యమే మారుతుందని అన్నారు. ఈ సమావేశంలో అంతర్గా మాజీ జెడ్పీటీసీ అమల నారాయణ, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేకల సమ్మయ్య, మేకల శారద, కరక పద్మజ, మురళీధర్రావు, మెతుకు దేవరాజు, కల్వచెర్ల కృష్ణవేణి, బొడ్డు రవీందర్, జేవి రాజు, మారుతి, బాది అంజలి, నూతి తిరుపతి, చిలకలపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలని వాస్తవానికి మన మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గెలవాల్సిన ఈ సరాగే పనితోని ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుని అందుకొని ఈరోజు మన రామగుండం నియోజకవర్గ విస్తృత స్థాయి సమయం నుంచి పార్టీ రాష్ట్ర కమిటీ దాకా గట్టిగా ఉప్పులాగా తయారు ఉంటుందో, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి అనుసరిస్తున్నాయో వారికి ధీటుగా మనం ముందుని నేను అనుకుంటా. మరి మన తెలంగాణలో మొట్టమొదటి సమావేశంగా వచ్చింది నాగర్ కర్నూలు మహబూబా టీఆర్ఎస్ పార్టీని మన కేసీఆర్ గారిని మాట్లాడతారు. ఏర్పాటు చేసిన గౌరవ సభాధ్యక్షులు ప్రజలకు అందరికి తెలియజేసి ఇప్పుడు ఏమనుకోవాలని ప్రజల్లో పోయి ఖచ్చితంగా మన ప్రజలు సభాధ్యక్షులు చంద్ర గారికి మరి వారి దృష్టికే తీసుకొస్తారు. రేపు కలెక్టర్లతో పూర్తి వివరాలు మీకు అందరికీ కూడా ఇప్పటికే తెలిసే ఉంటుంది. ఎవరు మనకు ఎస్ఐఆర్ గురించి వివరాలు తెలుసుకోవాలంటే ఆన్లైన్లో మీకు పూర్తిగా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని టైప్ చేస్తే దీని వివరాలు అంతా కూడా అందుతాయి. అయితే దీని ప్రత్యేక ఉద్దేశము మన వాళ్ళందరూ కూడా చెప్పిన నేను మొట్టమొదటిగా చెప్పిన ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది చాలా కీలకమైనటువంటి ఆయుధం. ఒక ఓటు ఒక పరిపాలననే మారుస్తుంది. ఒక ఓటు ఒక జీవితాన్ని మారుస్తుంది.
ఒక ఓటు ఒక గెలుపుని దిశానిర్దేశం చేస్తుంది. కాబట్టి ఒక్క ఓటు కూడా మీ యొక్క డివిజన్లో కానీ మీ గ్రామంలో కానీ డబల్ ఓటు ఉండదు, చనిపోయిన ఓటు ఉండదు, ఇక్కడ లేనటువంటి వాళ్ళ ఓటు కూడా ఉండదు. అది ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళమైనా. అందుకే ఇలా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఈ యొక్క నియోజకవర్గాల వ్యాప్తంగా ప్రతి బూతుల పరిధిలో ఒక స్పెషల్గా గులాబీ సైనికులు అంటే ఆనాడు ఉద్యమంలో కానీ ఈనాడు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో కానీ కరడు కట్టినటువంటి ముందుండేటువంటి నాయకత్వం. అందుకోసమే మీ నాయకత్వాన్ని మళ్ళీ బూత్ లెవెల్ ఏజెంట్గా నిర్మితం చేయాలన్నటువంటి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సమావేశం జరుగుతుంది. దీనికి అందరూ కూడా బాధ్యత తీసుకొని ఈ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రత్యేకంగా మీకందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ, రామగుండంలో జరుగుతున్నటువంటి రాజకీయాలు మేము ప్రత్యేకంగా మళ్ళీ మీకు చెప్పాల్సింది ఏం లేదనేదే నేనే అనుకుంటున్నాను. ప్రతి సందర్భంలో మనం మాట్లాడుకుంటున్నాం, ప్రతి సందర్భంలో ప్రజల నుంచి మనకు సమాచారం కూడా వస్తూ ఉన్నది. వచ్చేసారి ఈ యొక్క మమ్మల్ని ఏడిపిస్తున్నటువంటి మక్కర్ సింగ్ కు మళ్ళీ ఈ ఊర్లో లేకుండానే ఇక్కడికి రాకుండానే చేస్తామని చెప్పేసి అలా ప్రతి ఒక్కరికి అంటా ఉన్నారు. ఆ రోజు ఏడ్చుకుంటా మమ్మల్ని వచ్చి ఓటు అడిగింది, ఇవాళ మమ్మల్ని ఏడిపిస్తున్నాడు. మేమెందుకు ఎందుకుంటాం ఊకోమని ఇలా సామాన్య ప్రజలు ఇలా నిర్ణయం తీసుకున్నటువంటి యొక్క సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ ఏ సమస్యల మీద ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఈ సోషల్ మీడియాలలో రామగుండం కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి గోపరెడ్డి చంద్ర గారు, అదేవిధంగా ఇక్కడ ఏజెంట్ బూత్ కన్వీనర్ కాదు, ఇది బూత్ లెవెల్ ఏజెంట్. ఫస్ట్ అయితే ఏజెంట్గానే ఉంటుంది. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ఏదైతే అమలు పరచాలి, ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఓటర్ రివిజన్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానిలో భాగంగానే ఎస్ఐఆర్ తీసుకొచ్చారు. అది మిగతా రాష్ట్రాలలో ఏ విధంగా అవుతుందో దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. బెంగాల్ ఏ విధంగా ఉంటుంది, అస్సాంలో ఏ విధంగా ఉంటుంది, కేరళలో ఏ విధంగా ఉంటుంది, తమిళనాడులో ఏ విధంగా ఎన్ని ఓట్లు తీసేసారు. అక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కారణం ఉంది. మన రాష్ట్రంలో కూడా ఒక్కొక్క కారణాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో పోతే కొన్ని ప్రాంతాలలో యాడ్ అవుతాయి. ముఖ్యంగా మన గోదావరి ప్రాంతానికి ఎస్ఐ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే గోదావరిలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడ ఉన్న దాదాపు ఒక 10-20% మందికి 2-3 చోట్ల కూడా ఓట్లుంటాయి. అప్పుడు మనం చూసినాక 49వ డివిజన్లో ఇక్కడికి వెళ్ళాల్సి 150 మంది ఓట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అది ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, ఏం కాదు. ఆ 150 కూడా ప్రభావితమైనవి ఇక్కడ. అసలు ఇంకా చాలా డివిజన్లలో జరిగినాయి. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు గమనించుకొని ఎక్కడైతే రకరకాల చోట్ల ఓట్లు ఉన్నాయో, ముఖ్యంగా సింగరేణి కార్మిక సోదరులందరూ కూడా వివిధ గ్రామాలకి వచ్చి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏదైతే ఇంటికి పనిచేసిన నార్త్ సైడ్ కార్మికులు ఉన్నారు, ఆంధ్ర సైడ్ కార్మికులు ఉన్నారు, వీళ్ళందరూ వెళ్ళిపోయినా ఉన్నాయి, ఓట్లు అట్లనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన గోదావరికి ప్రత్యేకం. కాబట్టి దయచేసి ఈ బిఎల్ఏలు ఇది రామన్న గారు చెప్పి దాదాపు 15 రోజులు అయిపోతుంది. ఈ కార్యక్రమం తీసుకోవాలి, ఇక్కడికి పోవాలి, ఇక్కడైతే ఆఫీసర్లో కూడా మీటింగ్ పెట్టాలి. అది ట్రైనింగ్ క్యాంపులు కూడా ఉంటాయి. అంటే మనం ఏదో ఇక్కడ మాట్లాడకుండా ప్రాపర్ ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ క్యాంప్ పెట్టడానికి కూడా మనుషులు వస్తారు. అధికారులు కూడా మనతో ట్రైనింగ్ క్యాంప్ పెడతారు. ఖచ్చితంగా 294 మన ఎన్ని బూతులైనా అన్ని బూతులకు మాత్రం బిఎల్ఏలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనకు అందరూ పోటీ చేసిన వాళ్ళు 60 జాగాలలో 54 మంది, 56 జాగాలలో మనకు పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. ఒక 2 వెళ్ళిపోయినా 4 వెళ్ళిపోయినా కూడా ఆ మిగతా కాడ ఏ విధంగా కోఆర్డినేషన్ చేసుకోవాలి, అదేవిధంగా గ్రామాల్లో ఏ విధంగా చేసుకోవాలి, గ్రామాలలో వచ్చే ఎలక్షన్ కూడా మనం ఏం
మహబూబాబాద్ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. విందు భోజనం చేస్తుండగా మాంసం ముక్క గొంతులో ఇరుక్కోవడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలకు వెళ్తే గూడూరు మండలం పిల్లిగుండ్ల తాండాలో మంగళవారం దుర్గమ్మ పండుగ జరిగింది. 45 ఏళ్ల బానుతు బిచ్చ తన బంధువులతో కలిసి రాత్రి విందు భోజనం ఏర్పాటు చేసుకున్నాడు. విందు భోజనం చేస్తుండగా ఊహించని విషాదం చోటు చేసుకుంది. మాంసం ముక్క బానుతు బిచ్చ గొంతులో ఇరుక్కుంది. దీంతో ఆయన ఊపిరాడక ఇబ్బంది పడసాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు గొంతులో ఇరుక్కున్న మాంసం ముక్కను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఆయన లాభం లేకపోయింది. దీంతో గూడూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. రామగుండం రైల్వే స్టేషన్ ఇన్స్పెక్షన్ విభాగంలో వచ్చినటువంటి సీనియర్ డివిజనల్ ఇంజనీర్ అబ్రామ్కి అనుమాస శ్రీనివాస్ జీన్స్ డివిజనల్ రైల్వే మెంబర్ సికింద్రాబాద్ డివిజన్ లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ పలు సమస్యలపై మెమరాండం ఇవ్వడం జరిగింది. రామగుండంలోని 2వ ప్లాట్ఫామ్ పై వాష్రూమ్ కొరకు మరియు జమ్మికుంట రవీంద్ర కానీ బెల్లంపల్లి సిరిపూర్ కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల కొరకు లిఫ్ట్ ఎస్కలేటర్ సదుపాయం కల్పించాలని మెమరాండం ఇవ్వడం జరిగింది. స్పందించిన సీనియర్ ఏడీఈ ఎన్ అభిరామ్ ఆ యొక్క రైల్వే స్టేషన్ లో ఎస్కలేటర్స్ లిఫ్ట్ మరియు వాష్రూమ్లు నెంబర్ 2 ప్లాట్ఫామ్ పైన నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి గజ్వెల్ ఎమ్మెల్యే కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు రావాలంటూ గ్రామస్తులు రీతిలో నిరసన తెలిపారు. తమకు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ మండలం వెంకటాపూర్ గ్రామంలో గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవలేకపోతున్నామని, తమ సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో డప్పు చొప్పులతో చాటింపు నిర్వహించిన అనంతరం కేసీఆర్ వేషధారణలో ఒక యువకుడు గ్రామంలో తిరుగుతూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామస్తుల సమస్యలపై కేసీఆర్ వేషధారణలో ఉన్న వ్యక్తికి వినతి పత్రం సమర్పించిన గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇప్పటికీ గెలిచే ఉన్నాడు, ఇంట్లోనే ఉంటాడు, ఇంట్లో వండుకొని బయటకి వెళ్తాడు. ఇంతవరకు మేము బయటకి వచ్చా, బయటకి వెళ్ళి ఒకసారి మా ఊరికి రావాలని మేము కోరుకుంటున్నాం. మా బాధలేందో మా అవిశ్వాసం ఏందో ఎవరు పట్టించుకుంటారు. ఇంతవరకు మా పింఛన్ లేవు, ఇండ్లు లేవు, మోరీలు లేవు, బయటకి రావాలి. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటకి వెళ్ళాలి. చదువుకోనికి పిల్లలకు ఆటో లేదు, ఎండలో నడిచేస్తారు. మాకు ఎక్కడ పని లేదు, పాట లేదు, ఒక స్కూల్ లేదు, బడి లేదు, గుడి లేదు, డబల్ బెడ్రూమ్ లేవు, మాకేమి లేవు. ఇండ్లు అన్ని గుడిసెలే ఉన్నాయి. పేదవాళ్ళ బతుకు ఏది ఇవ్వలేరు. కేసీఆర్ బయటకు రాలి మేము ధర్నా చేస్తాం. కేసీఆర్ వెళ్ళాలి బయటకు ధర్నా చేస్తాం. కేసీఆర్ గారు వస్తున్నాడు. మన సమస్యలు అందరం కలిసి చెప్పుకుందాం రండి అందరూ. అయ్యా కేసీఆర్ సార్, అయ్యా బాంచన్ దొరా, మిమ్మల్ని ఓట్లేసి గెలిపించినందుకు, మిమ్మల్ని నేరుగా కలవలేకపోతున్నందుకు, మిమ్మల్ని మీ దగ్గరికి రానియకపోవడానికి మీకు ఏ కారణమైన ఉండొచ్చు. కానీ గజ్వేల్ ప్రజలుగా మేము మీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి
మేము మిమ్మల్ని కలవలేక ఈరోజు మీ చిత్రపటానికి ఈ రకంగా మా ఆవేదన, మా సమస్యలు, ఈ సమస్యల వినతి పత్రం రూపకంగా ఈరోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. మా సమస్యలు తూప్రాన్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మీకు రాతపూర్వకంగా మీకు ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ఇప్పటికైనా తెలుసుకొని మీరు ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చి మా విలేజ్లలో, గ్రామాలలో పర్యటించి మా సమస్యలు తెలుసుకోవాలని, మీకు ఈ రాచ మర్యాదలు మీ చిత్రపటానికే కాదు సార్, మీరు ప్రతి గ్రామంలోకి వస్తే మీకు పాలాభిషేకాలు చేస్తాము, మా సమస్యలన్నీ చెప్పుకుంటాము. మీరు ఎమ్మెల్యేగా గెలిచినందుకు మా గజ్వేల్ ప్రజల సమస్యలు పరిష్కరించి మీరు మమ్మల్ని చల్లగా చూస్తారని, మా సమస్యలన్నీ మా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తారని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా మా సమస్యలన్నీ ఒక ఎమ్మెల్యే హోదాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి మా గజ్వేల్ సమస్యలు, మాకు ముఖ్యంగా మా తూప్రాన్ మండల సమస్యలు తీరుస్తారని మేము కోరుకుంటున్నాం. మా సమస్యలు అనేక సమస్యలు ఉన్నాయి. మా తూప్రాన్ల సీసీ రోడ్లు లేవు, మోరీలు లేవు, స్తంభాలు లేవు, ఇండ్లు లేవు. మాకు అనేక రకాలుగా ఒక ఎమ్మెల్యే హోదాలో చేసే పనులన్నీ మీరు చేయాల్సింది ఉంది కాబట్టి మీ దృష్టికి మేము పలుమార్లు తీసుకొచ్చినా కానీ మీరు మమ్మల్ని పట్టించుకుంటలేరు. మీరు ఫామ్ హౌస్ విడిచిపెట్టి గ్రామాలలోకి రావాలని, మా ప్రజల సమస్యలు తీర్చుకోవాలని. తూప్రాన్ల కోర్టు భవనము మంజూరైంది, అది దాదాపు అది పరిష్కారం కాకుండానే పోతుంది. ఫైర్ స్టేషన్ లేదు, మళ్ళీ అదేవిధంగా పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేదు. అదేవిధంగా మా తూప్రాన్ల ఇప్పుడు డంపింగ్ యార్డు ఏర్పాటు చేసిన సమస్య అట్లనే ఉంది. అదేవిధంగా మా బ్రహ్మన్పల్లి రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేయండి. తూప్రాను నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎమ్మెల్యే హోదాల ప్రత్యేక శ్రద్ధ చూపించి తూప్రాను ఈ వచ్చే నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని, మీరు ఎమ్మెల్యేగా మీరు మాకు సహకరించాలని కోరుతున్నాం. అదేవిధంగా మా తూప్రాన్లో ఇంకా పలు సమస్యలు ఉన్నాయి. కిష్టాపూర్, గుండ్రేడుపల్లి డ్యాము కూడా అక్కడ ఫ్లైఓవర్ కావాలి. ఇవన్నీ సమస్యలు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి వద్ద అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఎలిగడ్ మండలం లాలపల్లి గ్రామానికి చెందిన చింతకింది మల్లికార్జున అనే వ్యక్తి తన హార్వెస్టర్ను హైవే రోడ్డు పక్కన పార్క్ చేసి వెళ్లాడు. అయితే అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్తోనే హార్వెస్టర్లో మంటలు చెలరేగడంతో స్థానికులు సుల్తానాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు పెద్దపల్లి ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ ఫైర్ యాక్సిడెంట్ నివాస ప్రాంతాలకు దూరంగా జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రోజున 10,000 లంచం తీసుకుంటూ రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీమాన్ పట్టుబడ్డారు. రాయదండి గ్రామానికి చెందిన వెంకటస్వామి అనే రైతు భూమి ఫీల్డ్ ఎంక్వైరీ విషయంలో సదరు రెవెన్యూ అధికారి డబ్బులు డిమాండ్ చేయడంతో రైతు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఏసీబీ సీఐలు తిరుపతి, పున్నం చందర్, ప్రేమ్ కుమార్లు రెడ్ హ్యాండెడ్ గా అంతర్గా రెవెన్యూ ఇన్స్పెక్టర్ను పట్టుకున్నారు. ప్రస్తుతం ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. గతంలో కూడా అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి అధికారులను ఏసీబీ అధికారులు పట్టుకున్న సంఘటన ఉన్నాయి. కమన్పూర్ మండలం నాగరం గ్రామంలో బుధవారం గ్రామదేవత పోచమ్మ కొలుపు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పులు, బైండోల్ ఆటపాటలతో పోచమ్మ కొలుపు నిర్వహించారు. పోచమ్మ కొలుపును చూడడానికి గ్రామ ప్రజలతో పాటు గ్రామానికి వచ్చిన బంధువులతో గ్రామంలో సందడి నెలకొంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగుండం బిఎల్ఏ విధుల నుండి 150 మంది ఆర్పీల సమూహ రాజీనామా. ఆర్మూర్ పోలీసు అధికారులు సిబ్బంది నివాస భవనాల నిర్మాణ పనుల్ని పరిశీలించిన సిపి అంబర్ కిషోర్ జా. క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న విధానాలకు కట్టుబడి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పనిచేయాలి. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పిలుపు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.